ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ప్రియమైన వారులారా, ఒక అద్భుతమైన సాక్ష్యము ఇక్కడ కనబడుతుంది. అత్యద్భుతం ఈ సాక్ష్యం. ఇక్కడ ఏమైందంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి వచ్చినారు, ఎరికో గోడలు కూలినాయి, అట్లనే వాళ్ళు ప్రయాణం చేస్తుర్రు. ఆ సమయంలో ఏమైందంటే, అక్కడ కొన్ని జరిగిన సంగతులను బట్టి అక్కడ వచ్చిన వాళ్ళ దాంట్లో ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నమాట ఏంటంటే, నేను నాతో కూడా వచ్చిన సహోదరులు అని మాట్లాడుతారు. వచ్చిన వారు అందరిలో కొంతమంది యెహోషువతో ఉన్నవారు ఏం చేశారంట, జనుల హృదయములు కరగజేయగా అని మాట్లాడుతున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడి సంఘంలో నాటబడిన మనము చాలాసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, సంఘంలో కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కృంగదీసే వారంగా ఉంటాం. ఇది ఇట్లా చేయొద్దు, ఇట్లా చేసిర్రు, ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉన్నారు అని మనము దేవుని మందిరానికి వచ్చిన సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల లేనిపోని భయ ఆందోళనలు కలుగజేస్తాం. వాటి బట్టి ఏమవుతుందంటే చాలామంది నిరుత్సాహపడిపోయి అల్ప విశ్వాసంలోనికి, బలహీనమైన విశ్వాసంలోనికి వచ్చే ప్రమాదం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఈ భక్తుడు ఒక మాట, చక్కని మాట, ధైర్యమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను నా దేవుడైన యెహోవాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏమంటున్నాడంటే ఆ దేవుణ్ణి తన సొంతం చేసుకున్నాడు. నా దేవుడు అని మాట్లాడుతాడు. ఈనాడు ఈ గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిరంతరం స్తోత్రారుడైన ఈ దేవుడు నీకు దేవుడై ఉన్నాడా? అది మనకు ప్రశ్న. ఆ దేవుడు ఎట్లున్నాడో అట్లుంటే ఆయన మనకు దేవుడు అవుతాడు. మొదటి పేతురులో నేను పరిశుద్ధుడును అని చెప్పినాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆయన ప్రజ అవుతావు. మనం అపవిత్రత పెట్టుకొని ఆయనకు ప్రజగా ఉండలేం. ఈయన అదే అందుకే అన్నాడు, నా దేవుడు, నా దేవుడు. ప్రియమైన వాళ్ళు, ఎంత ఘనంగా, ఎంత లోతైన మాట. నా దేవుడు అని మాట్లాడుతున్నాడు. నా దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు. ఈ యెహోవా అనే మాటకు అర్థం ఉన్నవాడు అనువాడు. ఆయన తరములన్నిట్లా ఆ మాట ఎవరు కూడా ఉచ్చరింపగా శక్యం కాని మాట అది, యెహోవా అనే మాట. మనము ఏదో యేసుక్రీస్తు రక్తంలోనికి వచ్చినాక ఉచ్చరించగలుగుతున్నాం, కానీ పాత నిబంధనలో ఆ మాట వాడలేరు. ఇంకో మాట నాకు తెలిసిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా అనే ఆ పేరు రాసేటప్పుడు ప్రతిసారి రచయితలు అప్పటిదాకా రాసిన అక్షరాల సిరాను తీసివేసి కొత్త సిరా నింపి యెహోవా అని రాసిన రోజులు ఉన్నాయంట. అంటే ఆ పేరుకున్న ప్రభావం అట్లా ఉంటుంది. ఆ యెహోవా నా దేవుడు అంటే ఎంత ఘనంగా చెప్పుకుంటున్నాడు నా దేవుడు అని. మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన నా దేవుడు అని చెప్తే జనాలు చూసిన వాళ్ళు, నువ్వు యేసుప్రభులాగా లేవు, నీ దేవుడు ఎందుకు అవుతాడు అని అంటే మన సాక్ష్యమే లేనట్టు. సంఘంలో మనం పరిశుద్ధులం, కానీ బయట లోకంలో మనం సాక్షులంగా ఉండాలి దేవునికి. ఆయన కొరకు సాక్షులుగా బతకాలి. మనల్ని చూసిన వాళ్ళు యేసు ప్రభులాగా ఉన్నాము అని అనుకోవాలి. ఇక్కడ నా దేవుడు అంటే దేవుడు సంతోషపడ్డాడు, అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతోషపడ్డారు. అయితే ఆయన ఏమంటున్నాడు, నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన. నిండు మనసుతో, ఇది క్రైస్తవుని యొక్క జీవితం. ఇది యెహోవా నా దేవుడు అని చెప్పడానికి గల కారణం. ఈనాడు క్రైస్తవులం అని చెప్పుకొని నిండు మనసుతో మనలో ప్రభు లేకుండా లోక సంబంధమైన మన హృదయంలో, మన ఇంట్లో, మన సంఘంలో పెట్టుకొని నేను ప్రభుకు చెందినవాడును అంటే అబద్ధికులం అవుతాం, దేవుని నుంచి శాపగ్రస్తులం అవుతాం. ఉదయకాలం మనం నిండు మనసుతో ప్రభుని అనుసరించే వారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తుతిస్తున్నాం. యెహోషువలనే మేము కూడా మా దేవుడవని నేను చెప్పినట్లుగా జనులలాగా కుంగజేయక నీవే మా దేవుడవని నిన్ను మనసుతో నేను అనుసరించిన కృపని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.